సెట్స్ టీవీ పార్లమెంటు ఎన్నికలను ఈసారి ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా నిజామాబాద్ పార్లమెంటును కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుండి మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లను ప్రకటించగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సందిగ్ధత నెలకొంది. ఇక నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఆయా పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి 3 ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. తాము అంటే తాము అనే విధంగా ఈసారి ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ కైవసం చేసుకునే విధంగా పావులు కదుపుతా ఉంది. వ్యూహ రచన కూడా రచించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పటికే ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీని కూడా మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించేది. ధర్మపురి అరవింద్ 2019 నుంచి కూడా తాను ఎంపీగా కొనసాగుతున్నారు. తానే మళ్ళీ అభ్యర్థిగా కూడా ఒకవైపు బీజేపీ ప్రకటించింది. ఒకవైపు బీఆర్ఎస్ని చూసుకున్నట్టయితే కనుక బీఆర్ఎస్లో బలమైన నాయకుడు ఎవరుంటారు? అరవింద్ని ఢీకొట్టే విధంగా ఉన్నటువంటి బలమైన నాయకుడిని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని కూడా మల్లగులలు పడినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం చివరికి బాజిరెడ్డి గోవర్ధన్ని కూడా ఎంపీగా కూడా అభ్యర్థిగా కొనసాగిస్తూ కూడా 2 రోజుల క్రితం ఈ పరిస్థితిలో ఉండే బలమైన క్యాండిడేట్ బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పేసి కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఒకవైపు బీజేపీ ఖరారైంది, మరోవైపు బీఆర్ఎస్ ఖరారైంది. తర్వాత కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.